సమ్మర్ హాలిడేస్ సమయంలో చార్మిని బొంబాయిలోని మెహబూబ్ స్టూడియోకి తీసుకువెళ్లారు. అక్కడ సినిమా షూటింగ్ జరుగుతోంది. హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్, కరీనా కపూర్ వంటి పెద్ద స్టార్లు షూటింగ్ చేస్తున్నారు. చుట్టూ వందల మంది జూనియర్ ఆర్టిస్టులు. అందరూ ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ జనాల్లో చిన్నగా సైలెంట్గా నిలబడి ఉంది చార్మి. అప్పుడే యూనిట్ వాళ్లు ఆమెను పిలిచారు. అభిషేక్ బచ్చన్ వెనకాల కూర్చోబెట్టారు. ఒక్క చిన్న షాట్ అయిపోయింది. అందరూ తమ పనుల్లో బిజీ అయ్యారు. కానీ ఆ రోజు అక్కడ జరిగిన ఒక చిన్న సంఘటన చార్మి జీవితాన్ని మార్చేసింది. చిన్నారి చార్మిని అద్దంలో చూసిన అభిషేక్ బచ్చన్ ఒక్కసారిగా ఆమెను చూసి, "నువ్వు చాలా అందంగా ఉన్నావు, హీరోయిన్ ఎందుకు అవ్వకూడదు" అని అన్నారు. ఆ ఒక్క మాట చార్మి గుండెల్లో బలంగా పడింది. ఆ రోజు వరకు డబ్బు కోసం ఇండస్ట్రీకి వచ్చిన ఆ అమ్మాయి ఆ రోజు నుంచి హీరోయిన్ కావాలని కలకంది. అది కేవలం కల కాదు, ఆమె జీవిత లక్ష్యంగా మారిపోయింది. అయితే కల కనడం సులువు, దాన్ని నిజం చేయడం చాలా కష్టం. ఆ తర్వాత చార్మి అసలు పోరాటం మొదలైంది. జీవితంలో కొన్ని సందర్భాలు ఉంటాయి. అప్పుడు మనం తీసుకున్న చిన్న నిర్ణయం భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. చార్మి జీవితంలో కూడా అలాంటి ఒక రోజు వచ్చింది. ఆ టైంలో ఆమెకి సినిమా అవకాశం వచ్చింది. జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేస్తే రోజుకు 200 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ రోజు ఆ మొత్తం చిన్నగా అనిపించొచ్చు, కానీ ఆ రోజుల్లో ఆ 200 రూపాయలు వాళ్ల కుటుంబానికి చాలా పెద్ద ఆశలా కనిపించాయి. అప్పుడు చార్మి ఇంకా 7వ తరగతి చదువుతోంది. స్కూల్ పిల్ల. కానీ పరిస్థితులు మాత్రం ఆమెను త్వరగా పెద్దదాన్ని చేశాయి. సమ్మర్ హాలిడేస్లో షూటింగ్కి వెళ్లాలని నిర్ణయించింది. అది ఆమె జీవితంలో రెండో టర్నింగ్ పాయింట్. బొంబాయిలో మెహబూబ్ స్టూడియో. చుట్టూ వందల మంది జూనియర్ ఆర్టిస్టులు. ఎవరికి ఎవరూ తెలియని ప్రపంచం. అక్కడ చిన్న అమ్మాయిలా నిలబడి ఉన్న చార్మికి అప్పుడే తెలియదు, కొన్ని గంటల్లోనే తన జీవితం పూర్తిగా మారిపోతుందని.